గుండ్లపోచంపల్లిలో డాక్టర్ శ్యాంప్రసాద్ ముఖర్జీ బలిదాన దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఆదివారం గుండ్లపోచంపల్లి పురపాలక సంఘ కార్యాలయం దగ్గర డాక్టర్ శ్యాంప్రసాద్ ముఖర్జీ చిత్రపటానికి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా బీజేపీ మేడ్చల్ రూరల్ జిల్లా అధ్యక్షులు పటోళ్ల విక్రమ్ రెడ్డి హాజరై మాట్లాడారు. వారు చేసిన త్యాగాలు గుర్తు చేసుకుంటూ రాజకీయాలలో స్వార్థం ఉండకూడదన్నారు. దేశాభివృద్ధికి తోడ్పడాలని వారి అడుగుజాడలో నడవాలని పిలుపునిచ్చారు. వారి బలిదానం 70 సంవత్సరాలైనప్పటికీ వారి సమాజంలో ఇంకా అందరికి మధ్యలో ఉన్నారంటే వారు చేసిన సేవలు నిదర్శనమని కొనియాడారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు ఊషిగారి శ్రీనివాస్ ముదిరాజ్, బీజేపీ మేడ్చల్ జిల్లా కన్వీనర్ అమర్ మోహన్ రెడ్డి, కౌన్సిలర్ మల్లికార్జున్, రజిత వెంకటేష్, నాయకులు కిషన్, మలీష్, అశోక్, మధుసూదన్ రెడ్డి పాల్గొన్నారు. श्यामाप्रसाद मुखर्जी गारी आशयाలను श्यामाप्रसाद मुखर्जी गारी आशयाలను సాధిద్దాం సాధిద్దాం ముఖర్జీ గారి ఆశయాలను సాధిద్దాం 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 श्यामाप्रसाद मुखर्जी श्यामाप्रसाद मुखर्जी श्यामाप्रसाद मुखर्जी డాక్టర్ శ్యామాప్రసాద్ ముఖర్జీ బలిదాన దినోత్సవం సందర్భంగా వారు చేసినటువంటి త్యాగాలన్నింటినీ కూడా గుర్తు చేసుకుంటూ రానున్న రోజుల్లో ఈ దేశంలో ఉన్నటువంటి యువతకు ఒక గొప్ప మార్గదర్శనం. రాజకీయాలంటే కేవలం రాజకీయాలు కాదు, రాజకీయాలు ఈ దేశ అభివృద్ధి కోసం కావాలి, ఈ దేశ అభ్యున్నతి కోసం కావాలి తప్ప ఈ దేశ సమైక్యత సమగ్రతలను కాపాడేటువంటి విధంగా రాజకీయాలు ఉండాలి తప్ప కేవలం స్వార్థం కోసం తమ సొంత లాభం కోసం రాజకీయాలు ఉండకూడదని 70 సంవత్సరాల క్రితమే తన యొక్క జీవితాన్ని ఆచరించి చూపించినటువంటి గొప్ప మహనీయుడు శ్యామాప్రసాద్ ముఖర్జీ గారు. వారి యొక్క బలిదానం సందర్భంగా ఆనాడు చెలరేగినటువంటి అనేక రకాలైనటువంటి సంఘటనలు దేశం మొత్తం మీద కూడా కలవరించినటువంటి సంఘటన మనందరం కూడా చూసాం. ఈరోజు కూడా 70 సంవత్సరాల తర్వాత వారు ఈ సమాజంలో జీవించి ఉన్నాడంటే దానికి కారణం వారు ప్రవర్తించినటువంటి తీరు, వారు ఆచరించినటువంటి పద్ధతి ఏదైతుందో దాన్ని ఈ సమాజం అంతా కూడా ఈరోజు ఆచరించాల్సినటువంటి అవసరం ఉంది. ప్రస్తుత పరిస్థితిలో ఉన్నటువంటి రాజకీయాలు ఆనాటి రాజకీయాలను పోల్చినప్పుడు ఈరోజు ఉన్నటువంటి స్వార్థ రాజకీయాలన్నీ కూడా కనుమరుగయ్యేటువంటి విధంగా యువతకు గొప్ప స్ఫూర్తి అటువంటి వాళ్ళ యొక్క జీవితం కావాలని చెప్పి మేమందరం కూడా భావిస్తూ ఉన్నాం. కాబట్టి ఈరోజు వారి యొక్క బలిదాన దినోత్సవాన్ని దేశ ప్రజలకు అందరికీ కూడా తెలిసేటువంటి విధంగా ఒక పక్షం రోజుల పాటు వివిధ రకాలైనటువంటి కార్యక్రమాలు, త్యాగ నిరతికి సంబంధించినటువంటి సేవాపూరితమైనటువంటి అనేక రకాలైనటువంటి కార్యక్రమాలను పార్టీ చేపట్టడం జరుగుతూ ఉన్నది. కాబట్టి ఈ దేశం మొత్తం అటక్ నుంచి కటక్ వరకు, కన్యాకుమారి నుంచి కార్ నికోబార్ వరకు ఉన్నటువంటి భూభాగం అంతా కూడా ఈ దేశానికి సంబంధించిందే. ఈ దేశంలో 3 రంగుల జెండా ఉండాల్సిందే అనేటువంటి నినాదంతో ఆనాడు తను నినదించి ఆ సందర్భంగా కాశ్మీర్లో 3 రంగుల జెండా ఎగరేయడం కోసం వెళ్ళి తన ప్రాణాన్ని త్యాగం చేసినటువంటి గొప్ప మహనీయుడు పండిత్ మన యొక్క ఈరోజు శ్యామాప్రసాద్ ముఖర్జీ గారు. కాబట్టి అటువంటి వారి యొక్క జీవితాన్ని మనం ఆదర్శంగా తీసుకోవాలి. రానున్న రోజుల్లో ఆచరించినటువంటి పద్ధతులను ఆచరించాలని చెప్పి మరొకసారి అందరికీ కూడా తెలియజేస్తూ ఈ బలిదాన దినోత్సవం సందర్భంగా వారి త్యాగాన్ని నెమరు వేసుకుంటూ భవిష్యత్తులో యొక్క మన జీవన విధానం కూడా ఆ రకంగా కొనసాగాలని అందరినీ కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. భరతమాత ముద్దుబిడ్డ జనసంఘ్ అధ్యక్షులు ఈ దేశంలో 2 చట్టాలు వద్దు, దో ప్రధాన్ దో నిషాన్ నహీ చలేంగే అనే నిదానంతో మరి జమ్మూ కాశ్మీర్కు బయలుదేరి ఆ దుర్మార్గమైన ప్రభుత్వం ఏదైతే ఉన్నదో వారిని అరెస్ట్ చేసి జైల్లో చంపబడడం జరిగింది. ఈ దేశంలో 370 ఆర్టికల్ను ఎత్తివేయాలి, మరి దేశంలో 2 రాజ్యాంగాలు అవసరం లేదని చెప్పి మొట్టమొదటిగా జనసంఘ్ ప్రారంభించిన ఉద్యమం. మరి వారి యొక్క ఆశయం ఏదైతుందో, వారి యొక్క కళ ఏదైతే ఉన్నదో మరి అనేక మంది మేము కూడా గుల్లపోచంపల్లిలో 370 ఆర్టికల్ ఎత్తేయాలి, అయోధ్యలో రామాలయం గుడి కట్టాలని చెప్పి గోడల మీద రాష్ట్ర నినాదాలు ఏవైతున్నాయో అవి నిజమైన సందర్భం. మరి ఈ దేశంలో మరి ఇప్పుడు కాశ్మీర్ అవుతుందో ప్రశాంతమైన వాతావరణంలో వారి ఆనాడు నిర్వహించిన నినాదం ఏదైతున్నదో దాన్ని సాధించిన కారణంగా మరి ఈరోజు కాశ్మీర్ కూడా మరి దేశంలోనే అభివృద్ధి చెందిన రాష్ట్రంగా వరదిల్తూ ఉన్నది. మరి భారత
మన బీజేపీ కార్యకర్తలందరూ కూడా మరి ఆ నిదానం ఏదైతుందో అది పోవాలనే ఆలోచనతో అనేక మంది కూడా బలిదానమైన రోజు ఏదైతుందో అది మరి కాశ్మీర్ విషయంలో అనేక మంది కూడా కార్యకర్తలు బలిదానం చేయడం జరిగింది. మరి వారి యొక్క ఆశయము సిద్ధించిన కారణంగా వారి బలిదానం ఏదైతే ఉన్నదో బలిదానం సందర్భంగా ఈరోజు గుళ్ళపోచంపల్లిలో ఘనంగా బలిదాన్ దివస్ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది.